సొరకాయ వడలకి కావాల్సిన పదార్థాలు: సొరకాయ ఒక ముక్క, బియ్యం పిండి ఒక కప్పు, ఉల్లిపాయ ఒకటి, పచ్చిమిర్చి 2, కొత్తిమీర తగినంత, కరివేపాకు ఒక రెబ్బ, జీలకర్ర తగినంత, ఉప్పు తగినంత. సొరకాయ వడలకి కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు తయారు చేసే విధానంలోకి వెళ్దాం. స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. ముందుగా బౌల్ తీసుకుని మనకి సొరకాయ కావాల్సినవన్నీ కలుపుకోవాలంటే ఇందులో సొరకాయ కూర తీసుకుని పెట్టుకోవాలండి. ఇలాగ తురుము తీసుకోవాలి. తురుము తీసుకుని సొరకాయ తురుము వేసుకున్నాము. తురుములో కొద్దిగా పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాము. కొద్దిగా జీలకర్ర, ఉల్లిపాయలు, కరివేపాకు, తగినంత ఉప్పు, తగినంత కొత్తిమీర, బియ్యం పిండి. మనకి వడ చేయడానికి సరిపోయే గట్టితనం రావాలి. కలుపుకుంటూ సొరకాయలో నీరు ఉంటుంది కాబట్టి, నీరు శాతం ఎక్కువగానే ఉంటుంది కాబట్టి ఆ నీరు మనకి సరిపోతుంది. బాగా కలిపేంత వరకు మనం నూనె వేడి చేస్తాం. ఓకే, ఇది అయిపోయింది. మనం పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు బాండీ పెట్టి నూనె వేసుకున్నాము డీప్ ఫ్రై కోసం. ఇంకొకసారి కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాము. సో చూసారు కదా మ్యామ్, ఇలా వచ్చింది. సరిపోతుంది. వచ్చినట్టే కదా? కరెక్ట్గా వచ్చింది. ఓకే, మనకి ఏదైతే మనకి అంటే మరీ లూజ్గా కాకుండా ఇలా ప్రెస్ చేసి ఇలా ఉండగా చుట్టుకొని వడలుగా ఇలా ప్రెస్ చేసుకుంటే కనుక కరెక్ట్గా రావాలన్నమాట. చేతికి అంటుకోకుండా, అలాగే మరీ జారుగా కాకుండా ఉండాలి. ఇలాగ కలుపుకొని పక్కన పెట్టుకుందాము. మ్యామ్, నూనె వేడైంది కదా? నూనె వేడైంది. ఇప్పుడు దాన్ని ఉండ తీసుకుని దాన్ని ఒక్కసారి ఒత్తుకుని దాంట్లో నూనెలో వేసేసి కొంచెం ఫ్రై అవుతున్న తరువాత గనక మనం తిప్పితే చక్కగా ఉంటుంది. ఇంత ఈజీగా సొరకాయ వడలు తయారు చేసుకోవటం అని నాకు ఈరోజు తెలిసింది. నేను ఖచ్చితంగా దీన్ని ఇంటికి వెళ్ళి తయారు చేసేస్తాను. అంటే లో ఫ్లేమ్ మీద పెట్టుకొని వేయించుకోవాలి కదా మ్యామ్? అక్కర్లేదు, మరీ లో అక్కర్లేదు, మీడియం ఫ్లేమ్ సరిపోతుంది. బియ్య పిండి కాబట్టి త్వరగా వేగుతాయి. ఇవి ఇలాగా డైరెక్ట్గా తీసేసుకోవచ్చా, లేకపోతే వీటిలో ఏదైనా ఉంచుకోవడానికి? అక్కర్లేదు, డైరెక్ట్గా కూడా బాగుంటుంది. లేదంటే మీరు టమాటా పచ్చడితో కానీ లేకపోతే అల్లం పచ్చడితో కూడా బాగుంటాయి. ఓకే, అయితే దీంట్లో మనం పచ్చిమిర్చీలు ఇవన్నీ వేసుకున్నామంటే కారంగా కూడా ఉంటుంది. ఇవి నూనెలో ఫ్రై చేసుకున్న ఐటమ్స్ కాబట్టి నూనె అంతా కూడా టిష్యూస్కి పట్టి నూనె అంటకుండా ఉంటుందన్నమాట. సో మనకి ఇది అయిపోయింది. మనకి సొరకాయ వడలు అయిపోయినాయి. సొరకాయ ఒక ముక్క, బియ్యం పిండి ఒక కప్పు, ఉల్లిపాయ ఒకటి, పచ్చిమిర్చి 2, కొత్తిమీర తగినంత, కరివేపాకు ఒక రెబ్బ, జీలకర్ర కొంచెం, ఉప్పు తగినంత. సొరకాయ వడలు తయారు చేసుకునే విధానం: ముందుగా గిన్నె తీసుకొని అందులో సొరకాయ తురుము వేసి పచ్చిమిర్చి, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, ఉప్పు, కొత్తిమీర, బియ్యపిండి వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి బాండీ పెట్టి డీప్ ఫ్రై కోసం నూనెను వేసి అది వేడయ్యాక వీటిని వడలుగా ఒత్తుకొని నూనెలో వేసి వేయించుకొని ఒక ప్లేట్లో తీసుకుంటే ఎంతో రుచికరమైన సొరకాయ వడలు తయారైపోయాయి.